ఈరోజు ఒక హైడ్రా కమిటీ వేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పేద ప్రజలను ఈరోజు రోడ్డు పైన ఇడిసి వాళ్ళను ఎక్కడికి కాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో రాకముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు అందరూ కూడా వీడియో క్లిప్పింగ్ ద్వారా చూసినారు. వాళ్ళు చెప్పినట్టు మాట ఏంటంటే చట్టభద్రత తీసుకురావాలి, పేదవాడు గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టుకున్నా సరే వాళ్లకు ఒక జీవో ఇష్యూ చేసి వాళ్ళందరికీ రెగ్యులేషన్ చేయాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రోజు పేద ప్రజలను పూర్తిగా కూడా మోసం చేసి, పేద ప్రజలను నిర్వాసితులను చేసి, పేద ప్రజలకు నష్టం చేసి, పేద ప్రజలను రోడ్డున పారేసేటువంటి ప్రక్రియ ఈ రోజు హైడ్రా అనే పేరుతోని హైడ్రామా ఆడేటువంటి ప్రయత్నం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారికి వేదిక ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాము, చెప్తా ఉన్నాము. పేదల జోలికి వచ్చిన గవర్నమెంట్ ఎప్పుడు నిలవలేదు. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు. పేదవాడు బాధపడ్డ గవర్నమెంట్ శాశ్వతంగా ఎప్పుడు నిలబడలేదు, ఉండదు అని చెప్పి కూడా చరిత్రలో రాసింది. అందరూ కూడా చెప్తా ఉంటారు, వింటా ఉన్నాం. తెలంగాణలో తెలుసు మనందరికీ. కానీ మీరు చేసినటువంటి ప్రయత్నం ఇది 12,500 నుంచి 12,500 నుంచి 13,000 ఇండ్లు అని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నారు. మూసీ వెంబడ 55 కిలోమీటర్లు. రేవంత్ రెడ్డి గారికి సూటిగా అడుగుతా ఉన్నాము, పేద ప్రజలు ఎవ్వరు కూడా ఈ రోజు మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ దుర్గమ్మన వాసన వస్తుంది, చెయ్యాలి. కానీ అది ఎంతవరకు ఉన్నదో దానిలో చేసుకోవాలి తప్పితే ఈ రోజు బఫర్ జోన్ అని, ఎఫ్టీఎల్ అని రకరకాల ఆంక్షలు పెట్టి ఒకటే అడుగుతున్నాము. నవాబు కాలం నాటి మ్యాప్ ని ఆధారంగా తీసుకుని 50 మీటర్లు అక్కడ 50 మీటర్లు ఇక్కడ తీసుకుని ఒక బ్యూటిఫికేషన్ లాగా చేస్తాను. హైరేంజ్ అపార్ట్మెంట్లు కడతాను, కార్పొరేట్ హాస్పిటల్ కడతాను, నేను 5 స్టార్ హోటల్స్ కడతాను, విదేశీ కంపెనీలకు ఇచ్చి పెట్టుబడుల కోసం చూస్తా అని చెప్పి తెస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. మేము పేదవాళ్లము, పైసలు పెట్టి కొనుక్కున్నాము, రుబాబుగా గవర్నమెంట్ ల్యాండ్ లో లేము, పట్టా భూములు కొనుక్కున్నాము. 50 ఏళ్లు 100 ఏళ్ల నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఉన్న భూములు అవి ఒకరి నుంచి ఒకరికి మారినాయి. కానీ మేము రిజిస్ట్రేషన్ ద్వారానే భూములు కొనుక్కున్నాము. మేము గవర్నమెంట్ జాగాలకు రాలేదు. మా భూములు గుంజుకోవడానికి నువ్వు ఎవడివని మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాము. మేము పైసలు పెట్టుకున్నాం, పైసలు పెట్టి కట్టుకున్నాం, అన్ని లీగల్ గా పర్మిషన్లు ఉన్నాయి. మేము ఆల్రెడీ జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంట్ ఇచ్చింది, రోడ్లు వేసారు మున్సిపల్ వాళ్ళు. ప్రతిదీ కూడా లీగల్ గా గవర్నమెంట్ కంటే చట్టానికి లోబడి మేము ఈ రోజు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటా ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అడుగుతాం, మీ అయ్యే జాగిరా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు మా భూములు గుంజుకొని ఏదో విదేశీ కంపెనీలకు కట్టబెడతా అంటే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు, ఊరుకునే లేదు. బరాబర్ మేము పడతాం, నిన్ను దింపుతాము. పేదవాళ్ళ జోలికి వస్తే ఊరుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఏదైతే ఉందో మూసీని దాన్ని మాత్రమే సుందరీకరణ చేసుకో, కావాలంటే దాని మీద ఫ్లైఓవర్స్ చేసుకో, ఇంకా ఏం చేస్తావో చేసుకో తప్పితే పేదవాళ్ల జోలికి వస్తే వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. పూర్తిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ శిథిలాకుతలం అయిపోయింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. గతంలో ఆల్రెడీ పేపర్లలో చూస్తా ఉన్నాము. ఇదే నెలలో ఇదే సంవత్సరంలో పోయినసారి రిజిస్ట్రేషన్ చూసుకుంటే 50,000కు పైగా రిజిస్ట్రేషన్లు అయినాయి. ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ఈ నెలలో 20,000 రిజిస్ట్రేషన్లు కూడా కాలే. అంటే గవర్నమెంట్ అంటే రోజు అభివృద్ధి పొందుదామా, మన హైదరాబాద్ ప్రతిష్టను, మన తెలంగాణ ప్రతిష్టను దిగదార్చామా? రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. మీరు హైడ్రా పేరుతో డ్రామాలు బంద్ చేసి పేదవాళ్ళ జోలికి రాకుండా అభివృద్ధి దిశగా మీరు ఆలోచన చేయాలి తప్ప మీరు ఉట్టిగా కూడా కొరివిలు పెట్టి పేదవాళ్ళ జోలికి వస్తే సుమా హెచ్చరిస్తా ఉన్నాము. నీ తాట తీస్తాం, నీ పడతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.